అయితే ఇంత చూసిన తర్వాత 12 సినిమాలు చేసి, ఇంత చూసిన తర్వాత ఓకే. ఎప్పుడు మేబీ సక్సెస్ అవ్వచ్చు సినిమాలన్నీ. నువ్వు చేసిన సినిమాలన్నీ మంచిగా పాపులర్ అయి ఉండొచ్చు. స్టిల్ ఒక పాయింట్ లో ఏం చేస్తున్నాము అన్న ఒక కైండ్ ఆఫ్ డిప్రెషన్ ఉంటది కదా. ఇప్పుడు 4 సినిమాలు ఒకటే కైండ్ ఆఫ్ రోల్స్ చేసినా అది వస్తుంది. కొంచెం కొత్తగా చేయాల్సింది ఇదే వస్తుంది. సో అలాంటి మూమెంట్స్ ఏమన్నా ఫీల్ అయ్యావా? చాలా ఉంది. స్టార్టింగ్ లో ఇప్పుడు ఫిదా తర్వాత మనం ఉన్నాము అని తెలుసుకోవడానికి కొన్ని చేస్తా పోయినాం. దట్ టు లైక్ ఫిదా తర్వాత నేను చేసింది క్రేజీ క్రేజీ ఫీలింగ్ అని వెన్నెల కిషోర్ గారితో వైఫ్ గా చేశా. సో ఓకే, అది సెటిల్ క్యారెక్టరే, అమాయకమైన వైఫ్, వెన్నెల కిషోర్ గారికి వైఫ్. కాకపోతే లెట్ పీపుల్ నో దట్ ఐఎమ్ స్టిల్ వర్కింగ్. తెలుస్తేనే కదా మనకి వేరే ఏమైనా క్యారెక్టర్స్ రావడము అది ఇది. అండ్ ఆ సినిమా ఓన్లీ అందుకనే కాదు, మంచి టీం ఉండే, మంచి డైరెక్టర్. ఆ డైరెక్టర్ నేను ఇంకా అన్నా అనే మాట్లాడతా, క్రేజీ క్రేజీ ఫీలింగ్ డైరెక్టర్ ని, సంజయ్ కార్తిక్ ఆయన పేరు. స్టిల్ కాంటాక్ట్ లో ఉంటారు. సో అట్లా నాకు కొన్ని కాంటాక్ట్స్ వచ్చినాయి, కొన్ని మూవీస్ చేసిన, నచ్చే చేసిన, మళ్ళీ నచ్చక కాదు, నచ్చే చేసిన. కానీ చేస్తా 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 పోయినా స్టిల్ అలాంటివి వస్తే ఆపాలి కదా, ఎక్కడో దగ్గర ఆపాలి. స్టిల్ సేమ్ క్యారెక్టర్, సేమ్ ఎమోషనల్ క్యారెక్టర్, సేమ్ వైఫ్ గానీ, ప్రెగ్నెంట్ ఉమెన్, వదిన, అక్క, అలా వచ్చినా చేస్తా గానీ అందులో ఏదో ఒకటి ఉండాలనే కదా ఏ ఆర్టిస్ట్ అయినా కోరుకునేది. కొత్తదనం లేదా ఏదైనా ఛాలెంజింగ్ ఉంటే చేస్తాము అట్లా.